ఓం శ్రీ సాయిరామ్. సో మనం ఇంతకుముందు థాట్, బ్రెత్ అండ్ టైం మేనేజ్మెంట్ మీద మంచి ప్రజెంటేషన్ చూసాము. ఒకటి యాజ్ అ ఫాలోఅప్ టు దాట్, దానికి ఫాలోఅప్గా చిన్న యాక్టివిటీ కూడా చూద్దాం. సో మనం దాంట్లో ఏం నేర్చుకున్నామంటే టైం మేనేజ్మెంట్ కన్నా ముఖ్యం థాట్ మేనేజ్మెంట్. మన ఆలోచనల్ని, మనస్సుని బాగా మెయింటైన్ చేసుకుంటే మన టైంని మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అది ప్రూవ్ చేయడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ జార్ ఒక 24 గంటలు అంటే ఒక రోజుని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ వన్ డే ఫర్ అస్, రైట్? మనం అనుకోవచ్చు ఇది ఒక మన జీవితకాలం అని కూడా అనుకోవచ్చు, లేదా ఒక రోజు అనుకుందాం ప్రస్తుతానికి. ఒక రోజులో మనం బాగా ప్రొడక్టివ్ అంటే మనకు బాగా అవసరం వచ్చే పనులు ఏంటి? ఇది అర్జెంట్ పనులు అంటే ఇవి తప్పకుండా చేయాల్సి వస్తుంది. అంటే మహిళా గురువుస్ ఉంటారనుకో, వంట చేయడం, పిల్లలకి ప్యాక్ చేయడం, అటువంటి యాక్టివిటీస్. ఇవేమో ఈ ఇసుక టైంపాస్ యాక్టివిటీస్ లాంటివి, అంటే పక్క వాళ్ళతో మాట్లాడడం, టీవీ చూడడం, ఎక్కువసేపు పడుకోవడం, అన్నెసరీ యాక్టివిటీస్. సో మనం ఈ అన్నెసరీ యాక్టివిటీస్ తోటే మన డే ఫస్ట్ మనం నింపేసి చేసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ ఫిల్ యువర్ డే, రోజులో ఇంత టైము ఆ మాటలు, ఈ మాటలు, టీవీ, అది ఇది ఇలా స్పెండ్ చేసుకున్నాం అనుకో, దెన్ మనకి ఈ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయడము, వాళ్ళని ఫుడ్ ప్యాక్ చేసి పంపించడము, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాలి. సో అవి కూడా చేసేస్తారు. అవి చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత చూడండి మనకి ఎంత టైం మిగిలింది. ఓన్లీ దిస్ మచ్ టైం ఈజ్ లెఫ్ట్. ఇంతే టైం ఉంది. దీంట్లో ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను వేదం నేర్చుకోవాలి, స్వామి లిటరేచర్ చదవాలి, రైట్? అయిపోయింది. ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భజగోవిందం నేర్చుకోవడము, గీతా శ్లోకాస్ నేర్చుకోవడము, లేకపోతే రెగ్యులర్ సాయి లిటరేచర్ చదవడము, ఇవన్నీ పట్టట్లేదు. సో దీనికి మనం ఏం చెప్తాం? టైం సరిపోవట్లేదండి ఏం చెప్తాం. అలా కాకుండా ఇఫ్ యూ ఆర్గనైజ్ అవర్ యాక్టివిటీస్ ప్రాపర్లీ, మన ప్రియారిటీస్ ఏంటి, మనకు ముఖ్యమైనవి ఇవి. సో నేను వేదం రోజు సాయంత్రం 4 నుంచి 5 వరకు నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, లేదా ఎర్లీ మార్నింగ్ లేస్తూనే గీతా శ్లోకాస్ నేర్చుకుంటాను, స్వామి లిటరేచర్ ఒక అర్ధగంట చదువుతాను. ఇవి ముందే మనం ప్లాన్ చేసుకుంటే, ఇఫ్ యూ కెన్ ప్లాన్ దోస్ యాక్టివిటీస్, దెన్ వాట్ వీ కెన్ డూ, అవి మనం ఫస్ట్ ప్లాన్ చేసి పెట్టేసుకున్నాం. అంటే ఇవి పొద్దుటే చేయాలని కాదు, నీ 24 అవర్స్లో ఎప్పుడు చేయాలనేది ప్లాన్ చేసేసుకున్నావు ఆల్రెడీ. సో యూ కుడ్ బి డూయింగ్ ఇట్ అట్ లెట్స్ సే 4 o'clock, 5 o'clock, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్ ఫర్ దీస్ యాక్టివిటీస్. సో ఇవి ముందు పెట్టేసేసుకుంటారు, ఇవి ముందు ప్రియారిటైజ్ చేసి ప్లాన్ చేసి పెట్టేసుకుంటారు, రైట్? సో తర్వాత ఈ యాక్టివిటీస్ ఎలాగో చేయాలి, మన రోజు దినచర్యలు ఇవి ఏం చేయడానికి రాదు, తప్పకుండా చేయాలి ఎలాగో, అవి చేసేసుకుంటాం. సో ఇవి చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత టైం మిగిలితే అంత, మన ఇంపార్టెంట్ పనులన్నీ అయిపోయాయి ఇప్పుడు. సో ఎంత టైం మిగిలితే అంత ఏదో కొంచెం కాలక్షేపం చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మనం ఇంతకుముందు ఎంత టైం ఉండిందో కాలక్షేపానికి, ఆ టైం అంతా కూడా పడుతుంది. ఎందుకంటే మనం ముందే ప్లాన్ చేసుకున్నాం మనసులో. కాబట్టి మీరు టీవీ చూడొచ్చు, కొద్దిసేపు పడుకోవచ్చు, పక్క వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, అన్నీ చేసినా కానీ యూ కెన్ స్టిల్ ఫిట్ ఆల్ ది యాక్టివిటీస్. మన ఈ 24 అవర్స్లోనే మనం అన్ని యాక్టివిటీస్ పట్టాయి. ఎందుకు సెకండ్ టైం ఎందుకు పట్టాయి? మనం బాగా ప్లాన్ చేసుకోగలిగాం, అంతే. అదే డిఫరెన్స్. ఇది రిలవెంట్. సో చిన్నపిల్లల్ని మన బాల్ వికాస్ గ్రూప్ 3 పిల్లల్ని అడగండి, ఈ పెద్ద స్టోన్స్ ఏంటి? వాట్ ఈస్ ద బిగ్ స్టోన్ ఫర్ యూ? ఈజ్ ఇట్ కమింగ్ ఫస్ట్ ఇన్ మ్యాథ్ క్లాస్? ఈజ్ ఇట్ అబౌట్ లెర్నింగ్ వేదం? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దిస్ బిగ్ స్టోన్ ఫర్ యూ? వాట్ ఆర్ దోస్ లిటిల్ వన్స్? ఇఫ్ యూ ఐడెంటిఫై దెమ్, దెన్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ యువర్ టైం. సో ఇది మన యాక్టివిటీ, అంతే. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్. సాయిరామ్.